అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా కొబ్బరట్లు తయారు చేద్దాం. కొబ్బరి, బియ్యం ఉంటే చాలు, పప్పులేమీ అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని నైట్ కానీ లేదంటే 2-3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. బియ్యం అనేది ఇలా నానిన తరువాత మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన బియ్యం 2 కప్పుల బియ్యం వేసి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని దీనిని మెత్తగా పిండిలా పట్టుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ జార్లో ముందే కొబ్బరి పొడి పట్టా అన్నమాట. అందుకే మిక్సీ జార్ అయితే అలా ఉంది. మనం పట్టిన పిండి అనేది కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా నలగనివ్వాలి. ఇలా నలిగిన తర్వాత ఒక గిన్నెలో పోసేసి ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పట్టిన పిండి అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి అనేది పలుచగా అయ్యేలా చేసుకోవాలి. మన వీడియోలో చూపిస్తున్న విధంగా గరిట పెట్టినా కానీ గరిటకు కూడా అతకకూడదన్నమాట. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఈజీగా చేసే స్వీట్లు, స్నాక్స్ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పలుచగా కలుపుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసి గ్యాస్ మీద ఇలా నాన్ స్టిక్ పెనం కానీ లేదంటే మందంగా ఉండే ఐరన్ ప్యాన్ కానీ పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత మన వీడియోలో చూపించిన విధంగా పిండిని పలుచగా పోసుకోవాలి. దీనికి నూనె ఏమీ వేయాల్సిన అవసరం లేదు. నూనె లేకుండానే ఈ అట్లు వేసామంటే కొబ్బరి వేసాం కాబట్టి కొబ్బరిలోంచి నూనె బయటికి వస్తుంది. వీటిలోకి పప్పులేమీ వేయాల్సిన అవసరం లేదు. పప్పులు లేకుండా బియ్యం కొబ్బరితో చేస్తేనే కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలిసి దోశల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా 2 ఐటమ్స్తో కొబ్బరి, బియ్యంతో ఈ దోశలు ఒక్కసారి ట్రై చేసి చూడండి. టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ నేనైతే పప్పుచారు చేశాను అన్నమాట. ఈ దోశల్లోకి పప్పులేమీ నానబెట్టకపోయినా 1 కప్పు రేషన్ బియ్యం నానబెట్టామంటే చాలు. కొబ్బరి పొడి కానీ ఇలా కొబ్బరి తురుము కానీ వేసుకొని మిక్సీ పట్టుకొని ఈజీగా అప్పటికప్పుడే వేయొచ్చు. టిఫిన్లోకైనా డిన్నర్లోకైనా చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. పప్పుచారు ఇంకా బెల్లం పాకం తయారు చేసా. బెల్లం పాకంతో తింటే మాత్రం అసలు రుచి అదిరిపోయింది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.